Hi, welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. ఓకే, మరి గుమ్మగుమ్మల్లో మనకి మంచి టేస్టీ వెరైటీ చేయడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. మరి ఏం చేస్తారు అడిగి తెలుసుకుందామా? సో రాజు గారు, హలో అండి. హలో అండి. సో ఏం చేస్తున్నారు ఇంతకీ ఈ రోజు గుమ్మగుమ్మల్లో? పెసర ఉల్లిపాయ చారు అండి. పెసర ఉల్లిపాయ చారు. ఎస్. సో బేసిక్ గా పెసరపప్పు చారు చేసుకుంటూ ఉంటాం మనము. సో దీంట్లో ఉల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, మరి గుమ్మగుమ్మల్లో ఉల్లిపాయ పెసర చారు. ఉల్లిపాయ పెసరచారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయ పెసరచారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, పెసరపిండి 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన టొమాటో 1, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. యాక్చువల్ గా వర్షాకాలంలో ఏమున్నా లేకపోయినా అంటే కూరలు చక్కగా వేడివేడి చారు ఉంటే చాలండి, ఎంత అన్నమైన హ్యాపీగా దాంతో తినేసేయచ్చు కదా రాజు గారు. అండ్ అలాగే ఈ రోజు రాజు గారు చక్కగా మనకి పెసరపప్పు ఉల్లిపాయ కాంబినేషన్ లో చారు చేసి చూపించబోతున్నారు. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. చేసేద్దామండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ముందుగా పోపుతో మొదలు పెట్టేసేద్దాం. కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలండి. సో దీంట్లోనే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు. ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం పెసరపప్పు కొంచెం మిక్సీ పట్టేసి పొడిలా రెడీ చేసుకున్నాం. ఓ, పెసరపప్పు ఉడికించి కదా? లేదండి, సో పొడిలా వేస్తున్నాం. ఓకే, కొంచెం థిక్నింగ్ లా వస్తుంది మనకు. సో కొంచెం మరిగితే ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి వచ్చేస్తుంది ఈజీగా. నైస్ నైస్. సో పెసరపప్పు ఉడికించుకునే టైం లేకపోతే మనం హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు కదా. సూపర్ గా ఉంది కదా అసలు. పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. సో వీటితో పాటుగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేగాల్సిన అక్కర్లేదండి. ఓకే, కొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం అంటే ఆ ఉల్లి ఫ్లేవర్ మనకు బాగా తెలియాలి, తెలుస్తూ ఉండాలి. అవును. దీంట్లో చింతపండు గుజ్జు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు అండి. సో బేసిక్ గానే మొత్తం ప్రొసీజరే మనకు కొద్దిగా డిఫరెంట్ గా ఉంది రాజు గారు, బాగుంది. సో టేస్ట్ కూడా కొంచెం మనకు డిఫరెంట్ గా ఉంటుంది. బేసిక్ గా ఎప్పుడు కూడా పెసరపప్పు చారు అనుకుంటే మనం మోస్ట్లీ అంటే పప్పు చారు చేసుకున్నట్టే చేసుకుంటూ ఉంటాము. అవునండి. ఇక్కడ ఏంటంటే చింతపండు గుజ్జు కాంబినేషన్ లో చేసుకుంటాం, అంటే ఆ పులుపు కూడా బాగుంటుంది. అంటే ఇక్కడ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం ఆ పులుపు ఉంటే బాగుంటుంది. ఓకే, మూత పెట్టేసేద్దామండి. ఓకే, కొంచెం ఇది మగ్గితే మనం చేసుకోవచ్చు. సో చక్కగా ఉల్లిపాయ అలా అలా ఆ చింతపండు గుజ్జులో ఉడుకుతూ ఉంటుంది. మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా, దేనికైనా కళ్ళు అనేవి ముఖ్యం. కళ్ళతోనే కదా మనం ప్రపంచాన్ని చూసేది. సో ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చల్లటి నీళ్లతో కనుక కళ్ళను క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, అలాగే చూపు కూడా బాగుంటుంది. ఓకే అండి, చూసేద్దాం. అది అంటే మనకు ఉల్లిపాయ కూడా దీంట్లో మగ్గిపోయి ఉంటుంది, అలాగే చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాం కదా, అది కూడా మగ్గిపోతే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో దీంట్లో కొద్దిగా టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాండి. కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాం. సో ఇవి కొంచెం మనకు పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా?
మళ్ళీ మూత పెట్టేసి సో ఇది కొంచెం మరుగు వచ్చిన తర్వాత సో ఇక్కడ పెసరపిండి వాడుతున్నాం కదండి సో దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. సో మనం ఇలా పెసరపప్పు నేరుగా కొద్దిగా అంటే పొడి చేసుకొని వాడుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, అది కొంచెం వేయించి చేసుకుంటే ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది మనకి. బేసిక్ గా వేయించితేనే బాగుంటుంది, ఎందుకంటే ఆ పెసరపప్పు ఆ ఉట్టి పచ్చి టేస్ట్ అంత గొప్పగా అనిపించదు. అంటే కొంచెం మరిగిస్తాం కాబట్టి పర్వాలేదు. అంటే ఉడికితే బాగుంటుందేమో కానీ రాజు గారు, అంటే ఆ ఉట్టి పౌడర్ అట్లా కొంచెం పచ్చి స్మెల్ వస్తూ ఉంటుందేమో. కొంచెమే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది. సో అందుకే ఆప్షన్ కూడా చెప్తాను నేను, అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. తీద్దామా? ఓకే, ఇంకొంచెం మరుగు రావాలా? పర్లేదండి, ఇది కూడా వేసిన తర్వాత ఇంకొంచెం మరగాలి కదా. ఇది ఫైన్ పౌడర్ చేసేసుకోవాలా లేకపోతే కొంచెం అట్లా బరగ్గా ఉన్నా పర్వాలేదా? ఫైన్ గా ఉండాలండి, బరగ్గా ఉంటే మనకు అది కొంచెం రవ్వ రవ్వ లాగా తగులుతూ ఉంటుంది. బేసిక్ గా పప్పు ఉడికించింది మనకి బాగా లైట్ గా అవుతుందేమో గ్రైండ్ చేసేస్తే కదా, చాలా లైట్ గా అవుతుంది. పిండి అయితే కొంచెం థిక్ గా అనిపిస్తుంది, థిక్నెస్ కూడా వస్తుంది మనకి ఇక్కడ మనకు. సో ఇది కొంచెం మనకు మరగాలి. సో ఈలోగా కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఇప్పుడు మనము ఈ పెసరపిండితో చేసుకున్నట్టు ఇప్పుడు కందిపప్పుతో గానీ అలా కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే ఎర్ర కందిపప్పుతో చేస్తూ ఉంటారు కొద్దిమంది, పౌడర్ లా చేసేసి. సో కందిపప్పుతో కూడా మనం ట్రై చేయొచ్చు, పుట్టి కందిపప్పుతో కూడా ట్రై చేయొచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాండి. ఓకే, సో జనరల్ గా మనము పప్పు ఉడికించుకుంటే చాలా ఎక్కువ క్వాంటిటీ ఉడికించుకోవాలి, అంటే ఈ మాత్రం చారు కావాలి అనుకుంటే. బాగుంది, కొంచెం క్వాంటిటీ పడుతుంది. హాయిగా ఇలాంటి పొడి రెడీ చేసి డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చారు ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చేమో కదా. చేసేసుకోవచ్చు అండి, కొంచెం జస్ట్ మనం ఇదంతా మిగతా ప్రాసెస్ చేసేసుకొని కొంచెం అలా ఒక స్పూను లేదా స్పూన్నర. మీకు భలే ఐడియాలు వస్తున్నాయి రాజు గారు, అసలు చక్కగా చాలా అంటే పని చాలా ఈజీ అయిపోతుంది. సూపర్. సో మరుగుతుంది కదండి, కొద్దిగా కొత్తిమీర. ఓకే, నాకు అప్పుడప్పుడు సడన్ గా పప్పుచారు తినాలనిపిస్తుంది, కాకపోతే అప్పుడు వెంటనే తినాలి అంటే కాస్త టైం పడుతుంది దానికి. ఉడికించుకొని దాన్ని మళ్ళీ పోపు పెట్టుకొని కాసేపు మరిగించి అలా. ఈ ప్రాసెస్ మాత్రం బాగుంది, ఇది కంటిన్యూస్ గా ఇది ఫాలో అయిపోవచ్చు. స్మెల్ కూడా అంటే సేమ్ మనకి పప్పుతో కాచుకున్నట్టుగానే వస్తుంది, సేమ్ అలాగే వస్తుందండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఉల్లిపాయ పెసరచారు రెడీ. నైస్. చూసారు కదా, చక్కగా వేడివేడిగా ఉల్లిపాయ పెసరచారు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లిపాయ పెసరచారు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పెసరచారు రెడీ. ఓకే, సో చక్కగా వెరైటీ చారు రెడీ అండి. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? నాకైతే చాలా కంగారుగా ఉంది, ఇది ఫాస్ట్ గా టేస్ట్ చూడాలని ఎలా ఉందో. ఉల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ తెలుసు, బాగుంది. అంటే వేగినట్టుగా మనం అలా చేసాం కదా ఉల్లిపాయలు. యాక్చువల్ గా ఆ పప్పు కూడా మనకేమి అంటే ఇలా పౌడర్ యాడ్ పచ్చిదనం ఏం తెలియదు, ఆ ఫీల్ ఏం లేదు. బేసిక్ గా మనం పప్పు ఉడికించుకొని చేసుకుంటే ఎలా ఉంటుంది అలాగే అలా టేస్ట్ ఉంది. బాగుంది రాజు గారు. చక్కగా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసాం కదా, ఆ పులుపు కూడా బాగా సెట్ అయింది. మనం జనరల్ గా ఇప్పుడు టమాటో చారు గానీ ఇప్పుడు చింతపండు రసం ఇలాంటివి పెట్టుకుంటాం కదా, ఆ టైప్ లో పప్పు కాంబినేషన్ అండ్ దట్టు ఆ ఉల్లిపాయ
ఆ ఘాటుతో చాలా బాగుంది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, చక్కగా ఇలా చల్లగా వర్షాలు పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలాంటి చారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసేయండి మీరు కూడా. ఇప్పుడు ఫాస్ట్ గా ఇంకో చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి తాపత్రయం అంతా స్లిమ్గా, ట్రిమ్గా, ఆరోగ్యంగా కనిపించాలనే కదా. సో భోజనం మనం రోజుకు 3 సార్లు చేస్తాం. అలా కాకుండా 5 సార్లు, ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో, ఒకేసారి ఫుల్గా లాగిన్ చేయకుండా ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో భోజనాన్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే స్లిమ్గా, ట్రిమ్గా ఉంటాము, బరువు పెరగకుండా ఉంటాము, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి ఒక మంచి టేస్టీ వెరైటీ చూసేసాం కదా రాజుగారు చేసింది. ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఏం చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకొని ఇవాళ వెరైటీస్ ని మీకు పరిచయం చేసేస్తాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? జీవన జ్యోతి. జీవన జ్యోతి, బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేడ్చల్. మేడ్చల్. ఓకే, హాయ్. హాయ్, నీ పేరేంటి? సునీష. సునీష. నువ్వు ఎక్కడి నుంచి? మేడ్చల్. అంటే మీ అమ్మాయా? అవును. ఓ నైస్ నైస్. ఒక్కతే పాప మీకు? ఇద్దరు పాపలానా? ఇద్దరు పాపలు. వెరీ గుడ్. సో ఏం పెద్ద పాప చిన్న పాప? పెద్ద పాప. పెద్ద పాప. సో సునీష ఏం చదువుతున్నా? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. కుకింగ్ ఉందా, అలవాటు ఉందా? అప్పుడప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తా. అప్పుడప్పుడు చేస్తూ ఉంటావా? ఓకే. సో మరి ఇద్దరు రెడీయా? రెడీ. సో ఏం ప్రిపేర్ అయ్యారు మీరు జ్యోతి గారు? మూంగ్ దాల్ దహీ బజ్జీ. మూంగ్ దాల్ దహీ బజ్జీ. ఓ బాగుంది, ఏదో వెరైటీగా. అంటే పెరుగు వల్ల వస్తుందా ఇది? పెరుగు బజ్జీ. పెరుగు బజ్జీ బజ్జీ లాగా. ఓకే ఓకే. సో సునీష నువ్వు? వెజ్ కోకోనట్ రైస్. వెజ్ కోకోనట్ రైస్. ఓకే. సో ఒక రైస్ ఐటమ్, ఒక స్నాక్ లాంటిది, టిఫిన్ లాంటి వెరైటీ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు మరి? నేను చేస్తా. నువ్వు చేసేస్తావా? ఓకే ఓకే అండి. మరి వెజ్ కోకోనట్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. వెజ్ కోకోనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో సునీష స్టార్ట్ చేద్దామా? నీ పేరు బాగుంది, కొంచెం వెరైటీగా ఉంది, కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది. సో ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. సునీష అంటే అర్థం ఏంటి? గుడ్ నైట్. గుడ్ నైటా? ఓహో, తెలుగులో ఏమిటి? మంచి మంచి రాత్రి. మంచి రాత్రా? ఓకే. అది ఇంకొకటి శ్రీకృష్ణ దేవరాయల కూతురు పేరు. ఓకే, కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి. ఓకే, మీరు బాగా రీసెర్చ్ చేసి పెట్టారా? కొంచెం పోపు దినుసులా? లేకపోతే ఇలా పేరు పెట్టిన తర్వాత తెలుసుకుంటూ ఉంటే వాటిల్లో తెలిసిందా? మామూలుగా ఒకసారి ఈ టీవీలోనే నైట్ లో ఓల్డ్ మూవీ చూస్తే శ్రీకృష్ణ దేవరాయలు అందులో చూసాను. కాజు. ఓకే. దాని తర్వాతనే పాప పుట్టింది అనమాట. ఆ పేరు చాలా నచ్చి పెట్టేశారా? వెరీ గుడ్. సో వెజిటేబుల్స్ ఏంటి ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలా, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవటమేనా? ఇక్కడ ఫ్రై చేసుకోవడం. ఓకే. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు. ఓకే. క్యారెట్. పచ్చివే క్యారెట్ ముక్కలు. ఓకే ఓకే. బీన్స్. ఉడికించి వేసుకుంటే ఎందుకు బాగోదా? అలా కూడా వేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉంటుందా? 2 minutes. ఓకే. సో ఏం చదువుతున్నా సునీష? బీటెక్ ఫైనల్ ఇయర్. థర్డ్ ఇయర్. ఏ బ్రాంచ్? ఈసీ. ఏ కాలేజ్? CMR. ఓ, బాగా ఎక్కువ పెద్ద గ్యాంగ్ ఫ్రెండ్స్ ఉన్నారా? సో ఇలా మమ్మీని తీసుకొచ్చినప్పుడు ఏంటి అంటే కొన్ని విషయాలు చెప్పలేరు. బంకులు కొడతారా, సినిమాలకి వెళ్తారా అంటే అస్సలు వెళ్ళం, అస్సలు ఏమంటారు. కొడతావా నువ్వు? మమ్మీకి చెప్తే మమ్మీకి చెప్పి కొడతావా? అయితే పర్వాలేదు. ఒకసారి కలుపు. ఎంతమంది ఉన్నారు మీ గ్యాంగ్ లో ఫ్రెండ్స్? అందరూ ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్సేనా? ఎంత మీ క్లాస్ ఫ్రెండ్స్? 70. అందరూ ఫ్రెండ్సేనా? ఒక పర్టికులర్ గ్రూప్ లేదా? ఒక 10 మెంబర్స్, ఒక 15 మెంబర్స్? లేదు. ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ పచ్చిమిర్చి.
కరివేపాకు, ఓకే. ఇప్పుడు మీకు హాలిడేస్ అయిపోయాయా, స్టార్ట్ అవుతాయా? అయిపోయాయి. అయిపోయాయా? ఓకే. నెక్స్ట్ కొబ్బరి. పచ్చి కొబ్బరి తురుము. బేసిక్గా కోకోనట్ రైస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. అవును. నీకేం రైస్ ఐటమ్స్ ఇష్టమా? ఏమి ఇష్టం? స్నాక్సా? స్నాక్స్ ఇష్టం. స్నాక్స్ ఇష్టమా? ఓ, గరం మసాలా వేసుకోవాలి, ఓకే. రైస్ వేసుకోవాలి. సో ఉడికించేస్తున్న బాస్మతి రైస్ Yeah. నేను వేస్తుంటా, నువ్వు కలుపుకుంటూ ఉండు. ఓకే. చూసుకో ఎంత కావాలో ఆ లోపల మనం చేసిన మిక్స్చర్కి సరిపడా అయితే సరిపోతుంది. చాలేమో కదా. బేసిక్గా కోకోనట్ రైస్ ఎప్పుడు తెల్లగా ఉంటుంది. ఇది మనం వెజ్ కోకోనట్ రైస్ కాబట్టి కొంచెం మసాలా ఇదంతా యాడ్ చేసేసరికి కొద్దిగా కలర్ఫుల్గా వచ్చింది. హ్యాపీగా ఇలా వేడివేడిగా తినేస్తే ఆ మసాలా ఫ్లేవర్తో అలా బాగుంటుందేమో కదా. బాగుంటుంది. ఎంటీఆర్ మసాలా. ఎంటీఆర్ మసాలా వాడతారా? ఓ నైస్. ఓకే, రెడీ. యా, రెడీ. అన్నీ వేసేసావు కదా. అన్ని ఆ ప్లేట్ ఇలా నేను పట్టుకుంటాను, నువ్వు డ్రాట్ చేస్తా. గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర. ఓకే ఓకే. నైస్, కలర్ఫుల్గా ఉంది రైస్. వెజ్ కోకోనట్ రైస్. ఓకే, మరి వేడివేడిగా వెజ్ కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ కోకోనట్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, జీడిపప్పు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, గరం మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కోకోనట్ రైస్ రెడీ. ఓకే అండి, మరి రైస్ ఐటమ్ వేడివేడిగా రెడీగా ఉంది అండ్ రాజు గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మేము ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, వెజ్ కోకోనట్ రైస్ వేడివేడిగా రెడీ. ఎస్, నేను కూడా రెడీ. నైస్. కోకోనట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే, అన్నీ సరిపోయాయి. నాకు టేస్ట్ చూడండి. బాగుంది. జనరల్గా మసాలా ఫ్లేవర్ అండ్ కోకోనట్ ఇది బాగా తెలుస్తుంది. ఎస్, టేస్టీగా ఉంది. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, దానివల్ల కూడా మంచి టేస్ట్ వచ్చింది. బాగుంది సునీషా, నైస్. సో చూసారు కదండి, టేస్టీగా రైస్ ఐటమ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. కొద్దిగా కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని తలకంతా బాగా పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకోవాలి. ఇలా తరచుగా చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే అండి, మరి ఒక టేస్టీ వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో జ్యోతి గారు, మీరు ఏం వెరైటీ చెప్పారు? మూంగ్ దాల్ దహీ బజ్జీ. మూంగ్ దాల్ దహీ బజ్జీ. ఓకే, మరి మూంగ్ దాల్ దహీ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మూంగ్ దాల్ దహీ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం చిన్న ముక్క, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కట్టమీట చట్నీ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతి గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ దీనికి ఏం చేసుకోవాలి మనం? అయితే మూంగ్ దాల్ 2 hours నానబెట్టుకొని మనము Okay. అందులో పచ్చిమిర్చి, అల్లము, సాల్ట్ వేసి మిక్సీకి చేసుకోవాలి. అది చేసుకున్న ఈ పిండి, అది చేసుకున్న పిండి. సో జస్ట్ పెసరపప్పు నానబెట్టేసి రుబ్బేటప్పుడు అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు ఇవి వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, సో దాంట్లో ఇంకేమైనా మిక్స్ చేయాలా మనం? అంతే. ఇంకా ఇప్పుడు అవి బజ్జీలా వేసుకోవాలి. అవే బజ్జీలా వేసుకోవాలి. Okay. ఇంకా ఇప్పుడు ఆయిల్ వేడిచ్చేలోపు పెరుగులకి మనం పోపు పెట్టుకుందామా ఈలోగా? ఈలోగా పోపు. ఒక నిమిషం ఇది ఆన్ చేస్తాను.
కొంచెం ఆయిల్ వేసి ఓకే. అంటే డైరెక్ట్ పెరుగులో మిక్స్ చేస్తారా లేకపోతే ఫస్ట్ లో పెరుగులో ఉప్పు కారం అది ఏమైనా కలుపుకుంటారా? కలుపుతాను. ఓకే. ఇది కొంచెం వేడెక్కాలి బాగా, అంటే ఇప్పుడేగా వేసాం. ఇలా ఒక పెరుగులో మిక్స్ చేసుకోవాల్సింది చేసుకోండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఆ పెరుగుకు సరిపడా ఉప్పు. సో ఓన్లీ ఉప్పు ఒకటేనండి అందులో? ఇందులో కారం అది వేసుకోవాలి. ఉప్పు వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఓకే. పోపేద్దామా? సో మొత్తం పప్పులు కూడా వేసుకుంటే బాగుంటుందా? బాగుంటుంది. ఓకే. కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. కరివేపాకు అంతేనా? అంతే. అది కొంచెం చల్లించి అలా ఏం అక్కర్లేదు. ఓకే. ఫ్రై అవ్వాలా? సరిపోతుంది. అది కొంచెం చల్లగా అయిన తర్వాత పెరుగులో కలుపుకోవాలి. ఈ లోపు బజ్జీలు వేసేసుకోండి. ఓకే. ఇది పిండి కూడా మనం మళ్ళీ స్పూన్ తో బాగా కలుపుకోవాలి. బజ్జీ బాగా వస్తుంది. ఓకే. సో చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలన్నమాట. పునుగుల్లా వేసుకోవాలి. ఓకే. 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 సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని వేసి. ఈ ఐడియా మీదేనా అండి? అంటే మామూలుగా మినపప్పుతో చేస్తాం కదా, మామూలుగా వడలు చేసి వేసుకుంటాము. దహివడ ఇలా బజ్జీలాగా ట్రై చేద్దాము అని. అదే మీకే వచ్చింది ఐడియా లేకపోతే ఎక్కడైనా చూసారా మీ ఫ్రెండ్స్ దగ్గర గానీ? లేదు. ఓకే. ఓకే. అవును, నిజమే కదా. ఎప్పుడు మనం వడలే వేసుకుంటాం, బజ్జీలు ఎందుకు వేసుకోం పెరుగులో? అలా డిఫరెంట్ గా మిరపకాయ బజ్జీ వేసుకుంటే ఎలా ఉంటుంది? వెరైటీగా ఉంటుంది. నచ్చిందా ఇది మీ అందరికి చేస్తే? బాగుంటుందా? ఓకే. ఇవి కూడా అంటే చాలా ఫ్రై చేయొద్దు, కొంచెం ఫ్రై కాగానే, ఎందుకంటే పెరుగులో మెత్తగా. మరి పచ్చిగా ఉండదా? కొంచెం అంటే రెడ్డిష్ గా అక్కర్లేదు, ఎక్కువ రెడ్డిష్ గా, కొంచెం లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇందులో పోపు వేసేసుకుందాం. సో మీ ఇంకో పాప ఏం చేస్తూ ఉంటుంది? తను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏం పేరు మీ చెల్లి పేరు? సురాగా. ఓ నైస్. మీరేం చేస్తుంటారండి? హోమ్ మేకర్. వెరీ గుడ్. టైం పాస్ ఏమిటి? కిట్టి పార్టీలు ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. అవి లేకపోతే ఎలాగా? ఒకటేనా? రెండా? తక్కువే. ఇంకా 3-4 అంటే కష్టం. ఓ నైస్. ఖాళీ టైంలో అంటే బుక్స్ చాలా ఇష్టం. బుక్స్ చదువు, నవల్స్ అలాగా అన్ని. ఎవరు మీ ఫేవరెట్ రైటర్ ఉన్నారా అలాగా? ఎండమూరి వీరేంద్ర చాలా. ఓకే. మీ వారేం చేస్తూ ఉంటారు? బిజినెస్. పేరేంటి? నరేందర్. ఓకే. నైస్. సో అలా కాలక్షేపం అయిపోతుంది అనమాట. పుస్తకాలు, కిట్టి పార్టీలు, అప్పుడప్పుడు ఇలాంటి మంచి వెరైటీ వంటలు. ఓకే. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా మరి? రెగ్యులర్ గా చూస్తుంటాను. అవునా? వంటలు అంటే కొత్త ట్రై చేయడం చాలా ఇష్టము, చేస్తూ ఉంటాను. ట్రై చేయాలి. ఇంకా మా పాపకి రాజుగారి కార్వింగ్ అంటే చాలా ఇష్టం. రోజు స్కూల్ నుండి వచ్చాక కూడా అడుగుతుంది అనమాట. అంటే ఇంత ముందు స్కూల్ ఈ రోజు ఏం చేశారు అని అడుగుతారు. ఓ నైస్. సో సరిపోతాయి. బజ్జీలు ఎక్కువ అయ్యాయా? సరిపోతుంది. సో ఇంకా బజ్జీలు మెత్తబడే వరకు కొంచెం నానిస్తే మనకి ఇంకా రెడీ కదా? రెడీ. మిర్చి పౌడర్ వేసుకోవాలి, తర్వాత ధనియా పౌడర్. ఓకే. తర్వాత చింతపండుతో చేసిన స్వీట్ సాస్, కట్టా మీఠా చట్నీ. ఓ ఇది వేస్తే బాగుంటుందా? బాగుంటుంది. అంటే కొంచెం చిన్న పిల్లలు దహివడ టైప్ లో టచ్ ఇచ్చా. దహివడ కదా, అదేంటి దహి పూరి ఆ టైప్ లోనా?
నాకు కట్టమిట చట్నీ ఇష్టం అని చాలాసార్లు చెప్పాను, మీరు విన్నారా అదేమన్నా? అలా అంటే ఓ వేస్తూనే ఉన్నారు కదా మీరు, అందుకనే అంటే కొంచెం చిన్న పిల్లలకి స్వీట్ గా అట్లా కారం కారంగా నచ్చుతుందనా? నాకు కూడా నచ్చుతుంది. ఓకే, సో రెడీ మూంగ్ దాల్ దహీ బజ్జీ రెడీ. మూంగ్ దాల్ దహీ బజ్జీ. ఓకే, మరి మూంగ్ దాల్ దహీ బజ్జీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మూంగ్ దాల్ దహీ బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు నానబెట్టి అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో బజ్జీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పెరుగులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మిశ్రమాన్ని బజ్జీల్లో వేసుకోవాలి. వీటిపై నుండి కారం, ధనియాల పొడి, కట్టమీట చట్నీ వేసి సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ దహీ బజ్జీ రెడీ. ఓకే, సో రాజు గారు చక్కగా మూంగ్ దాల్ దహీ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉంది కదా చూడడానికి. బాగుంది. సో టేస్ట్ చూసేద్దామా? ఓకే, ఇప్పుడే కదా వేసాము, కొద్దిగా కొంచెం టైం time పడుతుంది. కొంచెం సాఫ్ట్ అయిపోతే మనకి ఈజీగా ఇదైపోతుంది. బాగుంది, పుల్ల పుల్లగా, తీతీగా. సో పైనుంచి కొంచెం అది కట్టమిట్ట చట్నీ అవన్నీ కూడా పౌడర్స్ వేసారు కదా, బాగుంది. బజ్జీలు కూడా బాగున్నాయి, అంటే మనం ఇప్పుడే వేసుకుంటే కూడా సాఫ్ట్ గా ఉన్నాయి. ఇంకొంచెం సేపు అయితే ఇంకా ఫుల్ సాఫ్ట్ గా అయితే, అలాగే మధ్య మధ్యలో ఆ పోపు కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగుంది. బాగుందండి మీ ఐడియా, నైస్. థ్యాంక్ యూ. సో చక్కగా వీళ్ళిద్దరు చేసిన 2 వెరైటీస్ కూడా టేస్ట్ చూసేసాము. ఇప్పుడు ప్రైజ్ ఇవ్వాలి కదా. ఎస్, సో రాజు గారు చెప్పండి. బాగుంది, అంటే ఇలా పెసరపప్పు కాంబినేషన్లో చేసుకోవడం బాగుంది. మనకు కావాల్సిన కొంచెం లూజ్ చేసుకోవచ్చు, అంటే పెరుగు. ఎందుకంటే అది ఎలాగో పీలుస్తుంది కదా. అవును, సో అప్పుడు మనకి ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. సో అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ ఏంటంటే పెరుగు తక్కువైంది, బజ్జీలు ఎక్కువ, మనకి టైట్ అయింది. సో టేస్ట్ చాలా బాగుంది. అలాగే వెజ్ కోకోనట్ రైస్ కూడా చాలా బాగుంది. కొంచెం ముందు అంటే ఆ కోకోనట్ కొంచెం పచ్చిగా ఉంటే కొంచెం బాగుంటుంది, కొంచెం ఎక్కువగా వేగింది దాంట్లో. ఓకే, సో అదొకటి కొంచెం మెయింటైన్ చేద్దాం, అంటే కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను కదా. నాట్ బ్యాడ్. ఈరోజు సో అమ్మ విన్ అయిపోయింది అనమాట. ఓకే, సో కంగ్రాచులేషన్. సో జీవన జ్యోతి గారు, చాలా బాగుంది మీరు చేసిన వంట. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చాయి. యూ వెల్కమ్. సో సునీషా, నీ వెరైటీ కూడా చాలా బాగుంది. సో నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు లేట్ చేయకుండా ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి చర్మం అంతా కూడా బాగా డ్రై అయిపోయి చిట్లిపోయి బాగా మంటగా దురదగా అనిపిస్తూ ఉంటుంది. ఇది సీజన్తో సంబంధం లేకుండా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా పెరుగు తీసుకుని బాగా చర్మానికంతా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే ఈ సమస్య నుంచి మంచి రిలీఫ్ దొరుకుతుంది. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? డోంట్ వరీ, మీకు తెలిసిన ఒక మంచి రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా తెలియచేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజు గారు, సో ఇప్పుడు మేమందరం వెయిటింగ్, మీరు జస్ట్ మినిట్ లో ఏం చేస్తారా అని. రవ్వ లడ్డు చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ గా. ఏంటది? మొక్కజొన్న రవ్వ లడ్డు. గట్టిగా ఉంటుందా ఈ రవ్వ లడ్డు? ఏం లేదు, అంటే కొంచెం నేతిలో వేస్తాం కాబట్టి మనకు సేమ్ అలాగే ఉంటుంది, టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఆ మొక్కజొన్న ఫ్లేవర్ లో ఉంటుందా ఇది? అవునండి. ఓ నైస్. సో అయితే ఒక రకంగా హెల్దీ రవ్వ లడ్డు అనమాట. ఎస్.
ఓకే అండి, మరి మొక్కజొన్న రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. చక్కగా చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. రవ్వ లడ్డులు మాత్రం ఎక్కువ వస్తాయి కదా రాజు గారు? ఎక్కువ ఓకే, స్పూన్ ఇస్తారా? కొద్దిగా నెయ్యి వేసుకుని. ఓకే, మనకి మొక్కజొన్న రవ్వ దొరుకుతుందా రాజుగారు మార్కెట్ లో? దొరుకుతుందండి. ఓ, లేదంటే మనం ఆ గింజలు తెచ్చుకునైనా పొడి చేసేసుకోవచ్చేమో కదా? అక్కర్లేదు, దొరుకుతుంది మనకి మొక్కజొన్న రవ్వ దొరుకుతుంది. Okay. సో ఇక్కడ కూడా ఇది ఆన్ చేసి పెట్టుకుందాం. ఇందులో ఏం పెట్టాలి? సో దీంట్లో తర్వాత కొంచెం కరిగించిన నెయ్యి వేసుకుంటాం. ఆహా, ఓకే. సో దీంట్లో మొక్కజొన్న రవ్వ. ఓకే, అంటే ఈ రవ్వలో కూడా ఇట్లా సన్నది లావుది అని దొరుకుతుందా? ఉంటుంది, దీంట్లో కూడా ఉంటుంది. కొంచెం సన్నది తీసుకుంటే మనకు బాగా వస్తుంది. అదే, ఎందుకంటే మరీ లావుది అయితే కొంచెం ఎంతైనా మొక్కజొన్న రవ్వ బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం సన్నదే తీసుకుంటే బాగుంటుంది. సో కొంచెం ఆ కమ్మటి వాసన వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలండి. కొంచెం లైట్ గా వైటిష్ కలర్ వస్తుంది, కొంచెం లైట్ కలర్ వస్తుంది. కొద్దిగా చేంజ్ అవ్వాలా? ఎస్. సో చక్కగా ఈ రవ్వ అలా నేతిలో వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ద్రాక్ష పళ్ళకి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. ప్రతిరోజు ద్రాక్ష రసాన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రక్త శుద్ధి జరుగుతుంది. అలాగే రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. రవ్వ వేగిపోయిందండి. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏం లేదు, చుట్టేసుకోవటమేనా? టకటకా చేసేసుకోవడమే. చేసేయండి రాజు గారు, ఫాస్ట్ గా. మనకు బోల్డ్ బలం వస్తుంది తింటే. ఈ లోపు ఇంకోటి చేయాలి కదా, నెయ్యి కరిగించుకోవాలి. కొంచెం ఎక్కువనే ఆ రవ్వలు వేసేస్తే ఏమవుతుంది రాజు గారు? అట్లా కాదా? లేదండి, సపరేట్ గా కలుపుకునేటప్పుడు రవ్వ లడ్డులో నెయ్యి అది సున్నుండలు ఇలా నెయ్యి పోసి చుడుతూ ఉంటారు, అలాగా ఇది కూడా? లేదు, మామూలుగా అంటే కొంచెం ఆ నెయ్యి అక్కడ కొంచెం మనకు హెల్ప్ చేస్తుంది రవ్వ లడ్డు చుట్టుకోవడానికి. ఓకే, సరిపోతుంది, కరిగింది, సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేడైతే రవ్వ వేడి, నెయ్యి వేడి, చుట్టుకోవడం లేట్ అవుతుంది, తినటం లేట్ అవుతుంది. నా బాధ అది. సో దీంట్లోనే పంచదార. ఓకే, కొద్దిగా యాలకుల పొడి. దీంట్లో కరిగించిన నెయ్యి. ఇప్పుడు మనకి దీంట్లో బెల్లం తురుము వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ బానే ఉంటుందేమో కదా? బానే ఉంటుంది. బొంబాయి రవ్వకి అయితే మనకి బెల్లం అంత సూట్ అవుదేమో, కానీ ఈ మొక్కజొన్నకి బానే ఉంటుంది. బానే ఉంటుంది. సో దీంట్లోనే జీడిపప్పు పొడి. ఓకే, సో మనకి చక్కగా బెల్లం కూడా ఆప్షన్ ఉంది కాబట్టి పంచదార అంటే ఆ స్వీట్ అది అనుకునే వాళ్ళు హ్యాపీగా బెల్లంతో కూడా దీన్ని చుట్టుకోవచ్చు అంట. బెల్లం కూడా ఇలా సన్నగా తురిమేసుకుని మనం వేసుకుంటే ఆ వేడికి చుట్టుకునేటప్పుడు హ్యాపీగా మనకి ఉండొచ్చేస్తుంది. కొద్దిగా పాలు పోసుకుంటున్నాను. ఓకే, కలుపుతుంటేనే మంచి కమ్మటి వాసన వస్తుంది రాజు గారు. అలా కొంచెం బౌల్లో వేసుకుని ఉట్టిది కూడా తినేయొచ్చేమో హ్యాపీగా. అండ్ ఇది కొంచెం వేడి మీద చుట్టుకోలేము కదా, మరి చల్లారితే అది పొడి పొడిలాడుతూ వస్తుంది. సో రాజుగారు, మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ గానీ లేకపోతే పప్పులు గానీ ఇట్లా మిక్స్డ్ వాడుతుంటాం కదా? అవునండి. ఇప్పుడు మనం మిక్స్డ్ రవ్వతో లడ్డు చేసుకుంటే ఎలా ఉంటుంది? బానే ఉంటుందండి. జనరల్ గా ఏంటంటే మిక్స్డ్ వీటి మనకి ఆటా దొరుకుతుంది కదా, మల్టీగ్రెయిన్ ఆటా. అవునవును. సో మల్టీగ్రెయిన్ రవ్వ అది మనమే కలిపేసుకోవాలి. చూసారా, నాకు ఎంత ఇది తినకుండానే నాకు బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయి. తిన్న తర్వాత ఇంకెలా వస్తాయి అనేది నేను చెప్పలేను. సో కొద్దిగా గోధుమ రవ్వ, కొద్దిగా మొక్కజొన్న రవ్వ, సజ్జ రవ్వ, జొన్న రవ్వ, హెల్దీ లడ్డూస్. సో చక్కగా కొద్దిగా నెయ్యి వేసుకుని కొంచెం పాలు వేసుకుంటే మనకి సరిపోయింది. ఉండొచ్చేస్తుంది. కాల్స్తే మనకు మిగతా అంటే దాంట్లో వేసుకున్నట్టు మనం ఇదివరకు చూపించాం కదా రవ్వ లడ్డులో డ్రై ఫ్రూట్స్ ముక్కలు కానీ, సో అలా ఏమైనా మనం యాడ్ చేసుకోవచ్చు అడిషనల్ గా. ఓకే,
జనరల్ గా అయితే ఇంట్లో ఇలా చుడుతూ ఉంటే ఒక్కొక్క లడ్డు మాయమైపోతూ ఉంటుంది. ఎందుకు అసలు ఆ ప్లేట్ నిండదు. అదే కదా, ఇక్కడేమో నాకు ఆ చాయిస్ లేదు, ఆ దూరంగా పెట్టుకున్నారు తీసుకెళ్ళి మీరు. సో నేను జాగ్రత్తలో ఉంటాను కదా. అదే ఏదేమైనా తర్వాత అన్ని నేనే తింటాను కదా. ఓకే, నో ప్రాబ్లం. చూసారా నా దగ్గరికి వచ్చేసింది. ఓకే, సో చక్కగా లడ్డూలు రెడీ అయిపోయాయి. సో మీరు కార్వింగ్ కోసం కూడా వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఫాస్ట్ గా చేయించేస్తాను రాజు గారితో. సో రాజు గారు ఓకే, చక్కగా లడ్డూలు ఇలా పక్కన పెడతాను. నేను కాసేపు వీటిని చూడను, మీరు ఫాస్ట్ గా ఇక్కడ పెట్టిచ్చేస్తాను, దీన్ని చూస్తూ ఉంటాను. ఓకే. సో ఏం చేస్తున్నారు ఈ రోజు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. కొంచెం అంటే డార్క్ కలర్ తీసుకున్నాను, లడ్డూలు మనకు కొంచెం లైట్ కలర్ ఉన్నాయి. అవును. సో ఆ బార్డర్స్ కొంచెం డెకరేట్ చేస్తాను. క్యారెట్ అలాగే జుచిని అని కీరా. ఓకే, సో జుకినీ అండ్ క్యారెట్. సో ఇది స్లాండ్ గా కట్ చేస్తున్నాను. ఓకే, డైమండ్ షేప్ లో తీసుకుంటున్నాం. కొంచెం ఇలా టర్న్ చేసేసుకుని ఇక్కడ నుంచి కూడా కట్ చేస్తాం మనకు. ఓకే, సో ఇలా డైమండ్ షేప్ లో వచ్చేస్తుంది. సో దీనికి జిగ్జాగ్ కట్స్ ఇస్తున్నాను. ఓకే, సో 4 వైపులా ఇచ్చేస్తే మనకు స్లైసెస్ కట్ చేసినప్పుడు అన్ని వైపులా డిజైన్ అనేది వస్తుంది మనకు. ఓకే, సో వీటిని ఇప్పుడు మనం స్లైసెస్ లా కట్ చేసేసుకున్నాం. జుకినీ మనం జస్ట్ స్లైసెస్ చేస్తాం. స్లైసెస్ అండి. ప్లేట్ ఇస్తారా? యాక్చువల్గా అలా ఉట్టి క్యారెట్ పెట్టినా కూడా చాలా బాగుంది కలర్ఫుల్ గా. ఎస్. సో అదే స్లైసెస్ మనం కొంచెం అలా తిరిగేసి పెట్టేస్తున్నాం. ఓకే, ఓకే, వావ్, సూపర్. ఫ్లవర్ షేప్ లో వచ్చేసింది, చాలా బాగా కనిపిస్తుంది. సూపర్. ఓకే, మరి మొక్కజొన్న రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి మొక్కజొన్న రవ్వ వేసి వేయించాలి. ఒక బౌల్లో వేయించిన మొక్కజొన్న రవ్వ, పంచదార, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, మొక్కజొన్న రవ్వ లడ్డు రెడీ. నా లడ్డూతో నేను రెడీగా ఉన్నాను. సో రాజు గారు, ఓకే, నేను కూడా రెడీ. రెడీ, తినేద్దాం. చాలా బాగుంది, చక్కగా. ఆ రవ్వ చిన్న రవ్వ కదా. అవునండి. కాబట్టి మనకి ఎక్కువ గట్టిగా లేదు, అది కూడా కొంచెం వేయించుకున్నాం కాబట్టి. వేయించుకుంటేనే మంచిది, అంటే మొక్కజొన్న కాబట్టి. మామూలు రవ్వ కంటే ఇది కొంచెం ఎక్కువగా వేయించుకోవాలి. అవును, బాగుంది. పంచదార తీపి సరిపోయింది సరిగ్గా, చక్కగా నేతి ఫ్లేవర్ లో. కొంచెం జీడిపప్పు పొడి కూడా వేసాం కదా. అవును, అది కూడా తెలుస్తుంది. అదే కొంచెం కమ్మదనం ఉంది. అది నేను అనుకుంటున్నాను ఇది వేయించడం వల్ల కొద్దిగా ఇది వచ్చినట్టు, వేయించడం వల్ల కొంచెం వస్తుంది. అలాగే జీడిపప్పు పొడి వల్ల కూడా బాగుంది. రాజు గారు, చక్కగా కొంచెం వీటికి కూడా పని పెట్టాలి అప్పుడప్పుడు మనము. ఇలాంటివి తింటుంటేనే అలా అవుతాయి. ఎందుకంటే ఇదివరకు అయితే ఆ జీళ్లు ఇలాంటివన్నీ కొద్దిగా కరకరలాడుతుంటే ఈ గమ్స్ కి అలాంటివి ఏవి దొరకట్లేదు. సో హ్యాపీగా ఇలాంటివి చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్న వాటితో చక్కగా మనం కొంచెం
దీనికి కూడా ఎక్సర్సైజ్ ఇవ్వచ్చు అనమాట. బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. ఓకే, సో చక్కగా మేము లడ్డూలు టేస్ట్ చూడటం అయిపోయింది. ఇంక మీరు లేట్ చేయకుండా చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. కమ్మటి బిర్యానీ అంటే చాలా మంది లైక్ చేస్తారు కదా, మరి తయారు చేసుకోవడంలోనే చిక్కంతా వచ్చి పడుతుంది. ఎందుకంటే ఎంత బాగా తయారు చేద్దామన్నా కూడా కొన్నిసార్లు పొరపాటు అయిపోతూ ఉంటుంది. బాగా తయారు చేయడానికి రకరకాల పద్ధతులు ట్రై చేస్తూ ఉంటాం. ఈ పద్ధతి కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. బిర్యానీ ఉడికేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి ఉడికించాలి. ఇలా చేసినట్లయితే పొడి పొడిగా మంచి టేస్టీగా ఉండే బిర్యానీని తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ రెసిపీస్ చూసేసారు కదా, మరి లేట్ చేయకుండా ఈ రోజు మనం చూసిన వాటిలో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. ఉల్లిపాయ పెసర పులుసులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పెసర పిండి అంటే మనకు పెసర పప్పు అనేది సింప్లెస్ట్ పప్పు అండి. అంటే మనకు ఇప్పుడు మినపప్పు, కందిపప్పు, శనగపప్పు కంటే కూడా పెసరపప్పు అనేది సులభంగా చక్కగా డైజెస్ట్ అవుతుంది. తర్వాత ఉల్లిపాయలు కూడా మనం నూనెలో వేపేసి అలా తినడం కంటే పులుసులో హోల్గా వేసేసి సాంబార్లో కూడా ఉడికిస్తాం కదా మనం, చిన్న ఉల్లిపాయలు హోల్గా అలా తీసుకుంటే సూపర్బ్గా ఉంటుంది పోషక విలువల పరంగా. తర్వాత టొమాటోస్ కూడా ఉన్నాయి. సో 2 వెజిటబుల్స్, తర్వాత మనకు ఒక ప్రోటీన్ సోర్స్. మేజర్గా ఈ క్యాలరీస్ అంతా కూడా మనకు ప్రోటీన్ నుంచే వస్తుంది కాబట్టి అవి మనం ఎనర్జీకి వాడవండి. బాడీ దాన్ని వేరే పనులకి ఉపయోగిస్తుంది. చాలా ఇంపార్టెంట్ పనులు, ఇమ్యూనిటీ, రోగ నివారణం, లేకపోతే ఏమైనా జలుబు వచ్చినా ఎదిరించడం, బాడీ బిల్డింగ్, తర్వాత రోజు కూడా టిష్యూ రిపేర్స్, వీటికి బాగా పనిచేస్తుంది. క్యాలరీలు మనం పెద్దగా లెక్కించుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుందండి ఉల్లిపాయ పెసర పులుసు. తర్వాత వెజిటబుల్ కోకోనట్ రైస్ చాలా బాగుందండి. ఇది కూడా మనకు ఒక బ్యాలెన్స్డ్ డిషే. ఎందుకంటే మిక్స్డ్ వెజిటబుల్స్లో మనం గనక ప్రోటీన్ ఉన్న వెజిటబుల్స్ చూస్ చేసుకుంటే, ఉదాహరణకి పచ్చి బఠానీలు లాంటివి ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఒక్క ఐటెంలోనే మనకు కావాల్సిన అన్ని పోషక విలువలు మనం సెట్ చేసుకోవచ్చు. కొబ్బరి కూడా ఉందండి. అబ్బో, కొబ్బరి అంటేనే ఫ్యాట్ అంటే ఇంకా కోస్టల్ ఏరియాస్లో ఉన్న, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్లో కూడా వాళ్ళు కొబ్బరి తింటారు. కానీ ఎవరికి కూడా పెద్దగా హార్ట్ డిజీజ్ అలాంటివి దానివల్ల ఏం రాలేదు. ఎందుకంటే కొబ్బరి లిమిట్లో తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ని ఇంకా తగ్గిస్తుంది. అది మితంగా వాడినప్పుడు మనకు యూస్ఫుల్గా ఉంటుంది, పెరిగినప్పుడు మనకు హానికరంగా ఉంటుంది. సో వెజ్ కోకోనట్ రైస్ క్యాలరీ పరంగా కూడా లిమిటెడ్గానే ఉందండి. ప్రతి మనిషికి కూడా 350 క్యాలరీలు వచ్చేలాగా మనం ట్రై చేసుకోవచ్చు. మూంగ్ దాల్ దహీ బజ్జీ, ఇందులో ఉన్న పోషక విలువలు ఏంటంటే మూంగ్ దాల్ అండ్ పెరుగులో ఉన్న పోషక విలువలే. కట్టమిఠా చట్నీ కూడా మనకు చక్కగా మన టేస్ట్ బడ్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తాయండి. ఏదైనా టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేస్తే జీర్ణించుకోవడానికి ఆ తయారీ అయిపోతుంది అనమాట సిస్టమ్. మూంగ్ దాల్ని మనం డీప్ ఫ్రై చేసినప్పటికి కూడా ఒక చిన్న, అంటే ఒక స్మాల్ పోర్షన్ తీసుకోగలిగే విధంగా ఈ రెసిపీ అనేది ఉందండి. మెయిన్ థింగ్ ఎందుకంటే మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఈ డిష్లో. పెరుగులో మరో సూపర్ పోషకులు ఏంటంటే ప్రోబయోటిక్స్ యాక్టివిటీ. మార్కెట్లో, మెడికల్ షాప్లో ప్రోబయోటిక్స్ కొనడం కంటే పెరుగులో, ఆహారంలో ఉన్న ఈ ప్రోబయోటిక్స్ వాడడం చాలా మంచిదండి. ఈ ప్రోబయోటిక్స్ కూడా ఇమ్యూనిటీకి లింక్ ఉంది మళ్ళీ. సో ఏవైతే ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయో వాటిల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగుంటాయి. సో ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్, అగ్రీడ్. ఒక్కొక్క చిన్న సైజ్ మూంగ్ దాల్ బజ్జీలో కూడా మనకు 1 to 125 క్యాలరీస్ రావచ్చు, బట్ వర్త్ ట్రయింగ్. మొక్కజొన్న రవ్వ లడ్డు కూడా మంచి రెసిపీ. ఎలాగా? షుగర్ బదులుగా మనం మొక్కజొన్న రవ్వ, బెల్లము, పాలు, నెయ్యితో చేసుకుంటే మళ్ళీ దట్ ఈస్ లైక్ అ పవర్ ప్యాక్ న్యూట్రిషన్. సో మనం ఎప్పుడైతే హెవీ యాక్టివిటీ చేస్తాము, ఎక్సర్సైజ్ బాగా చేస్తాము, లేకపోతే చిన్నపిల్లలకి, వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి. బట్ ప్లీజ్ రిమెంబర్, చక్కెర లేకుండా ట్రై చేయాలి. ఒక లడ్డులో మనకు 150 క్యాలరీస్ దాకా కూడా రావచ్చండి, పర్వాలేదు, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. రాజు గారు, ఈరోజు మీరు చేసి చూపించిన 2 వెరైటీస్ దేనికదే చాలా బాగున్నాయి. ఓకే, చక్కగా పెసర చారు చాలా బాగుంది ఉల్లిపాయ కాంబినేషన్ లో. ఓకే అండి. ఇంకా లడ్డు అయితే చెప్పక్కర్లా, అసలు సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని, చక్కగా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.